అమ్మ మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి ఫలితాలు కనుక చూసినట్లయితే పోటీలలో నెగ్గడానికి కృషి చేస్తారు. అదేవిధంగా శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఘర్షణలు అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లోనూ, రుణాలకు సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. మానసిక ఘర్షణని అధిగమించాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో, కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఒకటి ఉంది. దైనందిన జీవితంలో అంటే నిత్య జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు, నూతన మార్పుల కొరకు ఆలోచనలు అధికం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఘర్షణలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆలోచనలలో ఘర్షణలని, అదేవిధంగా నెగిటివ్ థింకింగ్ని వీలైనంతవరకు అధిగమిస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహ సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. గృహ వాహనాలు, స్థిరాస్తులు మొదలైన విషయాల కొరకు ఆలోచనలు చేయడం అనేది ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క ఆరోగ్యం, అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా గృహంలో వాతావరణంలో అంటే గృహాన్ని అందంగా మలుచుకోవడానికి కావచ్చు, స్థిరాస్తులు, వాహనాలు, వాహన సంబంధమైన విషయాలు మొదలైన విషయాల్లో చిన్నపాటి రిపేర్లకు అవకాశం అనేది ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వాటి రీత్యా ధనాన్ని వెచ్చించే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది.